బోటీ కర్రీ రెసిపీ అండి. బోటీని 4, 5 సార్లు బాగా కడగనిచ్చుకోవాలండి. కడిగిన తర్వాత పప్పు కుక్కర్లో ఒక 10 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత 2 టైమ్స్ బాగా కడుక్కొని గట్టిగా పిండి ఒక బౌల్లో వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్లు కారం పొడి, పసుపు, సాల్ట్, కొద్దిగంత నెయ్యి, ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి, కస్తూరి మెంతి మన ఆప్షనల్, వేసుకోకపోవచ్చు. కొద్దిగంత కస్తూరి మెంతి, ఒక 3 స్పూన్ల పెరుగు, కొద్దిగంత ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత గరం మసాలా అండి వేసుకొని బాగా మసాలా అంతా పీస్లా పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి. తాలింపుకు 2 మిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, షార్జీరా, లవంగాలు, ఇలాచి వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి. అదే తాలింపులో మనం మసాలా పట్టించిన బోటీని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడా అందులో వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలండి. కొద్దిగంత కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. మనకు అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటుంటే బాగా గుమలాడే బోటీ కర్రీ